హైదరాబాద్‌లో స్కిల్డ్ లేబర్ విషయంలో చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి. మనకి హైదరాబాద్కి ఉన్న అదృష్టం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ బాగా ఛాన్స్ ఉంది మనకి. మన ఫార్మాసిటీ, టెక్ సిటీ, ఇన్ఫ్రా సిటీ. హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒక మార్క్ గా నిలవటం వల్ల గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ GCCs కూడా హైదరాబాద్ కి 40% వస్తుంది. బిల్డర్స్ అనగానే చాలా మంది డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదించేస్తారు, వీళ్ళకేంటి. సో బిల్డర్ కి ఉండే బిగ్ సవాల్స్ లో ఒక సరైన ల్యాండ్ ని ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ ని ప్రొక్యూర్ చేసి దాన్ని పర్మిషన్ సిద్ధం చేయడమే ఒక బిగ్ సవాల్. ఎలా వచ్చింది ల్యాండ్ పట్టా అనేది, వాళ్ళ పార్టీషన్ డీడ్ జరిగిందా లేదా, గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూటివ్ జరిగిందా లేదా, లావణ్య పట్టాల్లో కానీ అసైన్మెంట్ ల్యాండ్స్ లో ఉందా లేదా, ఇలా ఎన్నో రకాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ల్యాండ్స్ దే కెన్ కల్టివేట్ క్రాప్ ఇంటూ, బట్ దెన్ దే ఆర్ నాట్ లయబుల్ టు మేక్ అ సేల్ అవుట్ ఆఫ్. కొనకూడదు. ఒక 38E సర్టిఫికేట్ ద్వారా వచ్చిన ల్యాండ్ రికార్డులో ఎక్కిందా లేదా అటన్నిటిని చూసుకోవాలి. ఒక వెంచర్ ఇక్కడ వేస్తే అది వర్త్, అది దీనికి నేను ఇంత సెట్ అమౌంట్ దీనికి నేను కేటాయించగలుగుతా అనేది. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఇందాక మీరు మనం మాట్లాడుతున్నప్పుడు నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. మీతో చేసిన ప్రతి ఎపిసోడ్ ఎంత జనాల్లోకి వెళ్తుందంటే వి బీన్ గెటింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫీడ్బ్యాక్. అండ్ దిస్ టైమ్ మేము ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చేసాం. అదేంటంటే మీరు ఇన్ని రోజులు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడారు, బిల్డింగ్ క్వాలిటీస్ అవన్నిటి గురించి మాట్లాడారు. ఈరోజు మనం కొంచెం మీ బిల్డర్స్ తరఫు నుంచి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ద ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు నో ఇస్, బిల్డర్స్ అనగానే చాలామంది డబ్బులు ఉన్నాయి, బాగా సంపాదించేస్తారు, వీళ్ళకేంటి అనేది అనిపిస్తుంది. బట్ దానిలో వెనకాల కనిపించే చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి, అది చాలామందికి తెలీదు. సో జస్ట్ ఒక రఫ్ ఐడియా, మీకు అసలు మీ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి? అంటే బిల్డర్ది చాలా పెద్ద గురుతర బాధ్యత. మీరు అన్నట్టు చూస్తానికి అందరికి పెద్ద కారు, పెద్ద బిల్డింగ్స్ కనపడుతున్నట్టు, ఎప్పుడు హడావుడిగా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. కానీ అతను మోసే బరువు చాలా పెద్దదనమాట. బియాండ్ హిస్ కెపాసిటీ మోస్తూ ఉంటుంది. అతని కన్నీళ్ళు అతనే దిగమింగుకుని ఎన్నో రకాల కార్యక్రమాలు ఎవ్రీడే నిర్వహించాల్సి వస్తూ ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కాడి నుంచి, ల్యాండ్లో ఉన్న లీగల్ ప్రాబ్లమ్స్ కాడి నుంచి, అలాగే పర్మిషన్స్లో మనం అబ్టైన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాంట్లో ఉన్న కష్టసుఖాలు, పర్మిషన్స్ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఉండే కష్టసుఖాలు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా దానికి కావాల్సిన క్యాపిటల్, దానికి తీసుకోవాల్సిన డబ్బులు, ఇన్వెస్ట్మెంట్స్, దాంట్లో ఉన్న కష్టాలు, అవన్నీ అయిన తర్వాత అమ్మటాకు పడే కష్టాలు, సో అమ్మిన తర్వాత సర్వీస్లో ఇచ్చే కష్టాలు, సో గ్యారంటీ వారంటీ ఉంటాయి కదా, అన్నీ కూడా నిర్వహించే క్రమంలో బిల్డర్కి చాలా గురుతర బాధ్యత ఉంటుంది. చాలా కష్టాలు కూడా ఉంటాయి. అంత ఈజీ అయిన వ్యవహారం కాదు ఇది. కానీ చూసే వాళ్ళకి ఎవరికి ఇది కనపడదు. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది మనం డీటెయిల్గా ఒక్కొక్కరు చూస్తే కనుక మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో సార్, మీరు ఒక వెంచర్ని అప్రోచ్ అయినప్పుడు దాని లొకేషన్, ప్రాజెక్ట్ సైజ్, దానిలో ఉన్న ఎకనామిక్ ఇవి మీరు అవన్నీ ఏ దృష్టికోణంలో చూస్తుంటారు దాన్ని? సో ప్రతి బిల్డర్ కూడా వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, వాళ్ళ చేసిన ప్రాజెక్ట్ సైజుని బట్టి నెక్స్ట్ ఏ సైజు ప్రాజెక్ట్ చేయాలనేది నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడ చేయాలనేది ఒక పరిశోధన మొదలు పెడతారు. ఆ మొదలుపెట్టినప్పుడు ఎలా అంటే మనకు కొంత ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఆల్రెడీ మనం అమ్మిన ప్రాజెక్ట్లో కస్టమర్లు అడుగుతూ ఉంటారు అనమాట. పలానా సైజ్ ఫ్లాట్ కావాలి, పలానా ఏరియాలో ఉందా అని అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు వాటన్నిటిని కూడా మనం రికార్డ్ మెయింటైన్ చేస్తాం. ఆ రికార్డుని చూసి ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఎక్కడైతే ఐటీ పార్కులు కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, కంపెనీస్ కానీ మనకి ఏర్పడుతూ ఉంటాయో వాటి చుట్టుపక్కల ఆ కంపెనీల్లో వచ్చే ఎంప్లాయ్మెంట్కి కావాల్సిన హౌసింగ్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాటికి దగ్గరలో సైట్లు ఐడెంటిఫై చేసి అక్కడ ప్రాజెక్టులు చేయటం. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్న చోట, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, అలాగే ఆఫీసెస్ దగ్గరలో, స్కూల్స్, కాలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ ఉన్న చోట రెసిడెన్షియల్ కూడా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని మనం పరిగణలోకి తీసుకుని హౌసింగ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు, అది విల్లా ప్రాజెక్ట్ అవనివ్వండి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అవనివ్వండి, కమర్షియల్ ప్రాజెక్ట్ అవనివ్వండి, ఒకటి డిమాండ్, రెండు అక్కడ ఉన్న పరిస్థితులు, మూడు మన రిక్వైర్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాలుగు. ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ అనేది ఆ ప్లేస్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలో డిసైడ్ చేసి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి మనం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది.
అదే ఇప్పుడు మీరు ఇవన్నీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది ఎకనామిక్ ఇది. సో హౌ డు యూ వాల్యుయేట్ ద వర్త్ ఆఫ్ ఇట్? అంటే ఒక వెంచర్ ఇక్కడ వేస్తే అది వర్త్, అది దీనికి నేను ఇంత సెట్ అమౌంట్ దీనికి నేను కేటాయించగలుగుతా అనేది మాత్రం డెఫినెట్గా మీకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ త్రూ వస్తుంది, కరెక్టే. అవును. దానిలో మీరు యూజ్ చేసే అంచనాలు ఏంటి, ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు మనకి భూమికి ఎంఆర్పి అనేది లేదు. ఎగ్జాక్ట్లీ అదే. సో దానికి ఆ రోజు అక్కడ ఉన్న డిమాండ్ బట్టి అవతల అమ్మేవాళ్ళ డిమాండ్, కొనేవాళ్ళ అవసరం, రెండింటిని బట్టి రేటు కోట్ చేయడం జరుగుతుంది. మన పాత రేటు మీద ఎంతో కొంత ఎక్స్ట్రా పెట్టి కోట్ చేస్తారు. కొనేటప్పుడు అంత రేట్ అది వర్తా కాదా, దాని ఎండ్ ప్రోడక్ట్ మనం ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత అంత ప్రైస్ దానికి వస్తుందా లేదా అనేది మనం క్యాలిక్యులేషన్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని బిఓకేస్ అన్ని కన్సిడరేషన్ తీసుకుని డ్రాయింగ్స్ అన్ని వేసిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ ప్రైస్కి అది కొంటే మనం ప్రాజెక్ట్ చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రైస్ పెట్టి కొంటారు. సో ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ ఆ ప్రైస్కి వర్కౌట్ అవుతుందో ఆ రేటుకి మనం ఎక్కువ రేటు పెట్టడం జరగదు అనమాట. సో ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా సప్లై డిమాండ్ రేషియోని దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేసి అది ఆ ప్రైస్కి అక్కడ వర్త్ అనుకుంటేనే కొని ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. అది ప్లాటింగ్ అవనివ్వండి, విల్లాస్ అవనివ్వండి, అపార్ట్మెంట్స్ అవనివ్వండి, కమర్షియల్ అవనివ్వండి. అందుకే మనం జనరల్గా చేసేటప్పుడు ల్యాండ్ లో ప్రైస్లో ఉన్నప్పుడు ప్లాటింగ్ ప్రాజెక్ట్ చేస్తాం ఓకే జనరల్గా. సో ల్యాండ్ కాస్ట్ ఇంకొంచెం పైకి వెళ్ళినప్పుడు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు విల్లా ప్రాజెక్ట్కి వెళ్తాం. సో ఎస్ఎఫ్టీ ఎక్కువ రావడం కోసం, అంటే గజాల కన్నా స్క్వేర్ ఫీట్ ఎక్కువ అమ్మడం కోసం. మరీ రేట్ ఇంకా ఎక్కువ పెరిగింది ల్యాండ్ రేటు, విల్లాలు కట్టినా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఎకరానికి 10-12 విల్లాస్ కడతాం కాబట్టి. అందుకని అపార్ట్మెంట్స్కి వెళ్తాం 10 ఫ్లోర్స్కి, వీళ్ళు ఎక్కువ తీయడం కోసం, ఎస్ఎఫ్టీ ఎక్కువ రావడం కోసం. సో ఇంకా రేటు పెరిగింది, ల్యాండ్ రేట్ ఇంకా హైలో ఉంది, అప్పుడు హై రైజ్ బిల్డింగ్స్కి వెళ్తాం. ఎస్ఎఫ్టీ ఎక్కువ వచ్చి ల్యాండ్ కాస్ట్ తగ్గించుకుని అందుబాటు ధరలోకి తీసుకురావడం కోసం. అలా ప్లాటింగ్ కానీ, విల్లా కానీ, అపార్ట్మెంట్ కానీ, హై రైజ్ కానీ కడతం జరుగుతుంది. వీటన్నిటికీ బియాండ్ దాటి వెళ్ళిపోయింది ప్రైస్. అప్పుడు అక్కడ కమర్షియల్, ఆ ఉన్న ల్యాండ్లో కమర్షియల్ కడతాకి ప్రయత్నం చేస్తాం. సో ఒక ల్యాండ్ బట్టి మీరు ఏ వెంచర్ వేయాలనేది కూడా మీరు ఇంత ఇవాల్యుయేషన్ చేసుకుని మీరు చేస్తారు. అవును అవును. వెరీ నైస్. శ్రీనివాస్ గారు, మెటీరియల్ కాస్ట్ అండ్ మెటీరియల్ కాస్ట్లు ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి. సో ఈ ఫ్లక్చుయేషన్స్ని మీరు ఎలా చూస్తారు? మన కన్స్ట్రక్షన్ రంగంలో మెటీరియల్ కాస్ట్ ఫ్లక్చుయేషన్తో పాటు అన్ని రకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మనం 1 by 1 కనుక చూసుకుంటే లేబర్ కాస్ట్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్టు, ఫేజ్ టు ఫేజు లేబర్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాంట్రాక్టర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారు. సో మనం క్రమేపీ గ్రాడ్యువల్గా పెంచుకుంటే వెళ్ళాల్సిందే. సో లేబర్ కాస్ట్ అనేది ఎప్పుడు కూడా అప్వర్డే తప్ప డౌన్వర్డ్ అనేది మనకి ఇంతవరకు జీవిత చరిత్రలో చూడబోము కూడా. ఎందుకంటే లేబర్ షార్టేజ్ ఉంటుంది, పని పెరుగుతూ ఉంటుంది, బట్ వేతనాలు పెంచుతూనే ఉండాలి, అది మ్యాండేటరీ. అదొక మెయిన్ రీజన్ మనకి. రెండోది మెటీరియల్ చూస్తే మనకి శాండ్ ఉందనుకో, మనకి అన్ సీజన్లో శాండ్ కాస్ట్ పెరుగుతుంది, వర్షాకాలం పెరుగుతుంది. అలాగే శాండ్ రీచ్లు ఓపెన్ చేయలేదు అనుకోండి గవర్నమెంట్, కాస్ట్ పెరుగుతుంది సప్లై డిమాండ్ బట్టి. సో దాన్ని బట్టి ఎప్పుడైతే మన న్యాచురల్ శాండ్ దొరకదో మనకి రోబో శాండ్ కూడా కాస్ట్ పెరుగుతుంది. వీటితో పాటు మనకి అన్నిటికన్నా ముఖ్యమైనవి ఏంటంటే ఇంపోర్ట్తో లింక్ అయి ఉన్న మెటీరియల్ ఉంటాయి, ఎక్కడో వారు జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఇక్కడ కాస్ట్ పెరుగుతుంది. ఎలక్ట్రికల్ మన వైర్స్ కానీ, స్విచ్చెస్ కానీ, మన శానిటరీ ఐటమ్స్ కానీ, అది ప్లంబింగ్ ఐటమ్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు ఎవ్రీ మంత్ ఎండ్లో ఫోన్ చేస్తూ ఉంటారు కంపెనీలు. సార్ రేటు పెరుగుతుంది సార్ 5%, ఆర్డర్ పెట్టండి సార్. ఎందుకు రేటు పెరుగుతుంది? కాపర్ రేటు, ఇంపోర్ట్లో కాపర్ రేటు పెరుగుతుంది సార్. సో ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిద్ది, అక్కడెక్కడైనా మెటీరియల్ టైట్ అయినా పెరుగుద్ది, ఎక్కడైనా వార్ జరిగినా పెరుగుద్ది. అట్లా ప్రతి మెటీరియల్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మెటీరియల్ పెరగటమే కానీ తగ్గటం ఉండదు ఎప్పుడు కూడా. సో మనకు మెన్ కానీ, మెటీరియల్ కానీ, మన న్యాచురల్ రిసోర్సెస్ కానీ, మూడు కూడా అప్వర్డ్ ట్రెండ్లోనే ఉంటాయి. దీంతోపాటు మనకు భూమి విలువ, భూమి కూడా పెరుగుతూనే ఉంటుంది. భూమి ఎప్పుడు కూడా రేట్ ఎవరు తగ్గించరు, ఎందుకంటే ప్రొడక్ట్ అది ప్రొడ్యూస్ చేసేది కాదు కాబట్టి, లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి భూమి వాల్యూ కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో అందుకని కన్స్ట్రక్షన్ రంగంలో ఎప్పుడు కూడా రేట్ అప్వర్డే కానీ డౌన్వర్డ్ ఉండే అవకాశమే లేదు. సో కొన్ని అపోహలు ఉన్నాయి మార్కెట్లో, రేట్లు పడిపోయినాయి అంట, లేకపోతే పడిపోతాయి అంటనే. అది మాత్రం ఎప్పుడు కూడా ఎవరిని చెప్పినా నమ్మొద్దు. రేట్లు కొన్ని రోజులు కొంచెం స్టాగ్నేట్ అవుతాయేమో కానీ ప్యారలల్గా ఉండి, రేటు పడిపోయే అవకాశం కానీ, పూర్తిగా డమాలని కిందకెళ్ళిపోయే ఉద్దేశం కానీ ఎట్టి పరిస్థితిలో అవకాశమే ఉండదు. ఎందుకంటే మెన్ను, మెటీరియల్, మనకి న్యాచురల్ రిసోర్సెస్,
అలాగే భూమి, 4 కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, తగ్గే అవకాశమే ఉండదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఒక సపోజ్ లైక్ ఒక హై రైజ్ టవర్ని మీరు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని ఫస్ట్ టైం మీరు ఇంత బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటారు. ఈ ఒక పర్ ఫ్లాట్ పర్ ఎస్ఎఫ్టీ మీరు ఇంత సెట్ రేట్ చెప్తారు కదా. బట్ ఇలా ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు మరి మీకు ఆబ్వియస్లీ మీరు ఈ ప్రామిస్డ్ ప్రైస్కే అందించాలి ఫ్లాట్ డెఫినెట్గా. ఈ ఫ్లక్చుయేషన్స్ మీ మీద ఎఫెక్ట్ పడతాయిగా అట్లాంటప్పుడు? రైట్, గుడ్ క్వశ్చన్ ఇది. ఒక ప్రైస్ ఫిక్స్ అయిన తర్వాత ఆ ప్రైస్కి వాళ్ళకి డెలివరీ చేయాలి. సో ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ప్రైస్ కన్సిడరేషన్లోకి తీసుకుని BOQs క్యాలిక్యులేట్ చేస్తాం, చేసి ప్రైస్ ఫిక్స్ చేస్తాం. అలాగే మనం ఫేజ్ వైజ్ అమ్ముతూ ఉంటాం ప్రైస్ ఎప్పుడు కూడా. ఒక విల్లా కానివ్వండి, ఒక అపార్ట్మెంట్ కానివ్వండి, ఒక ప్లాట్ కానివ్వండి, ప్రోగ్రెస్ అయ్యే కొద్దికి ప్రైస్ పెరుగుతూ వెళ్తుంది. అందుకే ఇనీషియల్గా కొనుక్కున్న వాళ్ళకి కొంచెం మంచి ప్రైస్, తర్వాత కొనుక్కున్న కొంచెం ప్లస్ అలా పెరుగుతూ వెళ్తుంది. సో ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి ప్రైస్ని పెంచి అమ్ముతాం అనమాట. ఒకటి అప్పుడు మెటీరియల్ కాస్ట్ అండ్ అదర్ లేబర్ కాస్ట్, అదర్ థింగ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుని ప్రైస్ని మనం ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ హాఫర్లీ రివ్యూ చేస్తూ పెంచుకుంటూ వెళ్తాం. అందువల్ల ప్రైస్ ఎస్కలేట్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఫిక్స్డ్ ప్రైస్కి ఇవ్వమన్నమాట ఏ ప్రోడక్ట్ కూడా. సో ఎందుకంటే ఈ పాయింట్ చాలా మందికి ఇట్స్ లైక్ అన్ ఐ ఓపెనర్. ఏంటి అంటే వీళ్ళు ప్రామిస్ చేసిన అమౌంట్కి వీళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళకే ఉందిలే, తక్కువకి వచ్చేస్తే వీళ్ళు బల్క్లో తీసుకుంటారు, మనకు మాత్రం వాయించేస్తారు ప్రైజెస్ అన్న ఒక అపోహని ఈరోజు మీరు చాలా క్లియర్గా ఫినిష్ చేసేసారు. సో మీరు ఇందాక అన్నట్టు మెన్ అండ్ మెటీరియల్స్ ఈ కాస్ట్లు, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లేబర్ విషయాల్లో మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? మనం లేబర్ విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే వర్కర్లు బాగా తగ్గిపోయారు. ఎందుకంటే మనకున్న స్కీమ్స్ కానివ్వండి, ఫ్రీ బీస్ కానివ్వండి అని మనం ఏదైతే పద్ధతి ఫ్రీ అని ఎప్పుడైతే ఇస్తున్నామో పనిచేసే వ్యక్తులు బాగా తగ్గిపోయారు. సో మనం పూర్తిగా కూడా ఇతర రాష్ట్రాల మ్యాన్ పవర్ మీద ఆధారపడి మనం కన్స్ట్రక్షన్ రంగంలో చేయాల్సి వస్తుంది. దానికి తోడు మనకి గల్ఫ్ కంట్రీస్లో కూడా ఇండియన్ లేబర్ మీద ఆధారపడి గల్ఫ్ కంట్రీస్లో కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు, మన మ్యాన్ పవర్ని బాగా తీసుకెళ్తున్నారు. అందువల్ల లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది మ్యాన్ పవర్. మనకు ముఖ్యంగా ఇప్పుడు బీహార్, ఛత్తీస్గఢ్, యూపీ ఇట్లా అదర్ స్టేట్స్ నుంచి, అస్సాం, ఒరిస్సా నుంచే మనకి లేబర్ వచ్చి వర్కర్లు వచ్చి చేస్తున్నారు. సో ప్రస్తుతము మనం ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం. మనం మెల్లిగా మిషనరీతో పనిచేయించుకునే విధానం కనుక అడాప్ట్ చేసుకోకపోతే ముందు ఈ ప్రాజెక్టులని కూడా కడతం కూడా చాలా కష్టం. సో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ లేట్ అవుతుందంటే కారణం ఒకటి మ్యాన్ పవరు, 2 మెటీరియల్ సప్లై లేకపోవటం, 3 వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, 4 బిల్డర్ ఎవరిని నెగ్లెక్ట్ చేయటం, క్యాపిటల్ పెట్టలకు ఇలా ఈ 4 కారణాలు అయి ఉంటాయి అనమాట. సో ప్రాజెక్టు ఊరికే డిలే అవ్వదు, ఇవన్నీ కూడా ఇంప్లాయిడ్ చాలా ఇండైరెక్ట్ రీజన్స్ కూడా ఉంటాయి ప్రాజెక్ట్ డిలేలో. వాటన్నిటిని కూడా మనం మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం పక్కన పెడితే ఇంకొక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, సపోజ్ ఇందాక నేను చెప్పాను మీకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, శానిటరీ, దీంతోపాటు విండోస్, డోర్స్. విండోస్ సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ మనకి ఇంపోర్ట్ అవుతుంది, మన UPVC విండోస్ అంతా. సో డోర్స్, వీటన్నిటిలో కూడా మనకి ఇండైరెక్ట్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఎలా వస్తుందంటే, డోర్స్ మనం ఆర్డర్ పెడతాం, 2 నెలల్లో డోర్స్ కావాలంటాం, డోర్స్ ఇవ్వలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మ్యాన్ పవర్ ప్రాబ్లం. ప్రతి చోట స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రాబ్లం ఉంది. అందుకని స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి రిక్వైర్డ్ మ్యాన్ పవర్ని ట్రైన్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అది గవర్నమెంటు, ప్రైవేటు 2 భాగస్వామ్యంతో చేయాల్సిన అవసరం ఉంది. అది మనం బిల్డర్లు ఒక పక్క నుంచి, తర్వాత గవర్నమెంటు, అలాగే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏ స్కిల్ అయితే మనం డెవలప్ చేస్తే ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయో, ఏదైతే మనకు అవసరం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి కనుక చేస్తే మనం ఆ మ్యాన్ పవర్ షార్టేజ్ని కొంతవరకు అరికట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మరి ఇప్పుడు మీరు అన్నట్టు మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, ఇప్పుడు స్కిల్డ్ లేబర్ దొరకట్లేదు అంటున్నారు కదా. మరి పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అంటూ లక్షల మంది పిల్లలు ప్రతి ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు మరి? ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇది మనకి ఎన్నో వందల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు మనం ITIలు ఉండేవి తెలుసా మీకు? ఇప్పుడు ITIలు అన్నీ కనుమరుగైపోయినాయి. మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండే మనకి అవన్నీ ఇదివరకు ఇప్పుడు కనుమరుగైపోయినాయి. ఎందుకంటే ఆ కోర్సులన్నింటినీ కూడా మెల్లిగా స్టేల్ అయిపోయి ఎవరు వెళ్ళట్లేదు, జాయిన్ అవ్వట్లేదు కాబట్టి అందరూ పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజ్. పాలిటెక్నిక్ కూడా మెల్లిగా మనకి స్టేల్ అయిపోతుంది, ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలని ఒక ఆతృత. ఇంజనీరింగ్లో ఏముంది మనకి?
ఏం చదువుతున్నావు అమ్మా? ఇంజనీరింగ్. ఏం గ్రూప్ అమ్మా? కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్. 70% పీపుల్ అదే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ అది కాక మనకు చాలా ఉన్నాయి మనకు కావాల్సినవి. ప్లంబింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది. ఇట్లా మనకు ఎన్నో రంగాలు మనకి అభివృద్ధి చెందుతున్నాయి. కాలేజ్ యాజమాన్యాలు అలాగే ప్రభుత్వాలు కూడా మన కాలమాన పరిస్థితిని బట్టి మనకు ప్రస్తుతం ఎలాంటి స్కిల్ వర్కర్స్ కావాలి, సూపర్వైజర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, వర్కర్లు కానివ్వండి, అలాంటి ఎడ్యుకేషన్ కనుక ఇంట్రడ్యూస్ చేసి గ్రూపులు కూడా మార్పులు తీసుకొచ్చి గ్రూపుల్లో కూడా అలాంటి కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి అలాంటి కోర్సులను ప్రారంభించి ఆ ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేసి వాళ్ళకి మాత్రమే ఆ ఎడ్యుకేషన్ ఫీజు సపోర్ట్ అవన్నీ కనుక ఇస్తే అది చదువుకుని వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే ఉద్యోగాలు మనకి అందుబాటులో ఉన్నాయో దానికి సంబంధించిన స్కిల్ సెట్ ట్రైనింగ్ ఇచ్చి కనుక చేస్తే మనకు నిరుద్యోగాన్ని కూడా నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన యూనివర్సిటీలో కానీ బయట కానీ ఈ ఎజిటేషన్స్ అన్నీ చూస్తున్నాం, ఉద్యోగాలు లేవని. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ప్రైవేట్ రంగం మనకి ఎంతో అభివృద్ధి చెందింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మన ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, మనకు అన్ని రంగాల్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కానివ్వండి ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. వీటన్నిటికీ సంబంధించి కోర్సుల్ని మాడిఫై చేసి ఆ కోర్సుల్లో కనుక అడ్మిషన్స్ ఇచ్చి అందులో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి కనుక మనం విద్యార్థులను తయారు చేసి తీసుకొస్తే నిరుద్యోగ సమస్యను అరికట్టవచ్చు, ప్రతి వాళ్ళకి ఉద్యోగము ఇవ్వచ్చు మనం. అలాగే ఈ మ్యాన్ పవర్ సమస్యను కూడా అరికట్టవచ్చు. ఒక రకంగా మనకు హైదరాబాద్లో మంచి మ్యాన్ పవర్ ఉన్నట్టు, బట్ ఇంకా బాగా తీసుకొచ్చి మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేటట్టు చూడవచ్చు. సార్, ఇందాక మీరు చెప్పినట్టు హైదరాబాద్లో స్కిల్డ్ లేబర్ విషయంలో చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఇప్పుడు బాగా ఉన్నాయని చెప్పారు. సో ఈ కాలం యువతకి మీరు ఎలాంటి ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతారు ఈ విషయంలో? మనకి హైదరాబాద్కు ఉన్న అదృష్టం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ బాగా ఛాన్స్ ఉంది మనకి. మనం మొదటి నుంచి చూస్తుంటే కనుక మన ఫార్మాసిటీ తర్వాత టెక్ సిటీ తర్వాత ఇన్ఫ్రాసిటీ, ఇలా రూపాంతరం చెందుతూ వస్తుంది. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు నేమ్ అండ్ ఫేమ్ రావటం వల్ల, హైదరాబాద్ ప్రపంచ పటంలో ఒక మార్క్గా నిలవటం వల్ల జీసీసీస్ కూడా హైదరాబాద్కి బాగా వస్తున్నాయి. జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో వివిధ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు కావాల్సిన బ్యాక్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ కూడా ఇండియా వైపు ఎక్కువ వస్తున్నాయి. ఇండియాలో హైదరాబాద్కి 40% వస్తుంది. రీసెంట్గా మనకు 70 జీసీసీస్ రావడం జరిగింది హైదరాబాద్లో. కాస్కో లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, అమెజాన్ లాంటి అన్నిటి కూడా బ్యాక్ అండ్ సెంటర్లను కూడా మనకు హైదరాబాద్లోనే వస్తున్నాయి. దీంట్లో మనకి యువతకి మనకు మంచి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యువతకు ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు ఉండటం వల్ల మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కానీ ఇతర రంగాలు కానీ అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. దీనికి కావాల్సిన అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే కనుక యువతకు ఉద్యోగాల కొరత, ఎలాంటి కొరత ఉండదు. ఎందుకు జీసీసీ వస్తుంది మనకు హైదరాబాద్లో అంటే మనకున్న ఇంజనీరింగ్ కాలేజీలు, మనకున్న మ్యాన్ పవర్ సప్లై ఇంజనీరింగ్లో టెక్నికల్ స్టూడెంట్స్ అవైలబిలిటీ, తర్వాత మన రెంటల్ వాల్యూ తక్కువ, కమర్షియల్ స్పేస్ మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో ఒకటి కమర్షియల్ స్పేస్ ఉంటాం, రెండు మన ఎస్ఎఫ్టీ రేట్ కమర్షియల్ నాట్ ఈవెన్ $1, ₹60, ₹65లో మనకు మంచి గ్రేడ్ 1 కమర్షియల్ ఏరియా దొరుకుతుంది ఆఫీసెస్. తర్వాత మంచి స్కిల్డ్ వర్కర్స్ అంటే ఎంప్లాయీస్ దొరుకుతున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ, తర్వాత పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మనకి వర్కర్స్ దొరుకుతున్నారు. అలాగే మనకి ఆధార్ ఖర్చులు కూడా వచ్చి మనకి హైదరాబాద్లో 20% లెస్ ఉంటుంది మనకి. వీటన్నిటితో పాటు ఎన్విరాన్మెంట్లు కూడా చాలా బాగుంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఇంటర్నల్ రింగ్ రోడ్ కానీ, కనెక్టివిటీ రోడ్స్ కానీ, వీటన్నింటి వల్ల కూడా ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తూ జీసీసీలు కూడా హైదరాబాద్కి ఎక్కువ శాతం వస్తున్నాయి. ఆల్రెడీ 40% మన హైదరాబాద్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జీసీసీలకు సంబంధించి ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ బై 2030 విల్ బి $100 బిలియన్ అంటున్నారు. సో 40% మనకు వస్తే మనం వీ కెన్ ఇమాజిన్ హౌ మచ్ వీ కెన్ ఎన్కాష్. సో ఆ రకంగా యువతకు కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల గురించి కూడా చీకు చింత లేకుండా హ్యాపీగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే ఉద్యోగాలు కూడా అందరికీ వచ్చే అవకాశాలు. So in a way it's like a golden era for Hyderabad regarding the youth also. అవును, వెరీ గుడ్. సో ఇక్కడ మూవింగ్ ఫార్వర్డ్ ల్యాండ్స్, ఇప్పుడు యాజ్ అ బిల్డర్ మీరు ఒక ల్యాండ్ ప్రొక్యూర్ చేసేటప్పుడు మీరు అసలు ల్యాండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ప్రతి ల్యాండ్ని మీరు ఏ దృష్టికోణంలో చూస్తారు? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు బిల్డర్కి డబ్బులు ఒక ప్రైస్ చేయడం జరిగింది. సో బిల్డర్కి ఉండే బిగ్ సవాల్స్లో, ఇంపార్టెంట్ సవాల్స్లో
ఇది ఒక ముఖ్యమైన ఘట్టం అనమాట. ఒక సరైన ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఆ ల్యాండ్ని ప్రొక్యూర్ చేసి దాన్ని పర్మిషన్ సిద్ధం చేయటమే ఒక బిగ్ సవాల్. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. దాంట్లో మనకి ఎన్నో రకాల ల్యాండ్స్ ఉంటాయి. ఈ ల్యాండ్ పట్టా ద్వారా ఎలా వచ్చింది ల్యాండ్ పట్టా అనేది, సరైన రీతిలో వాళ్ళ పార్టీషన్ డీడ్ జరిగిందా లేదా, లేదా గిఫ్ట్ డీడ్ అయితే సరైన రీతిలో గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూటివ్ జరిగిందా లేదా, అదేమన్నా లావణ్య పట్టా గవర్నమెంట్ ఇచ్చిన లావణ్య పట్టాల్లో కానీ అసైన్మెంట్ ల్యాండ్స్లో ఉందా లేదా, ఇలా ఎన్నో రకాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సపోజు ఒక ల్యాండ్ కొన్నాం మనం, ఆ ల్యాండ్లో ఎవరో ప్రొటెక్టెడ్ టెనెంట్ ఉన్నారు, అది మనకి చెప్పకుండా ఆ ఫ్యాక్ట్ని దాచి అవతలాలు అమ్మారు అనుకో, రేపు పొద్దున వచ్చి ఆ ప్రొటెక్టెడ్ టెనెంట్ కేసు వేసే అవకాశం ఉంటుంది. సో అది ఒకటి చూసుకోవాలా. రెండోది ఇనాం ద్వారా వస్తే ఇనాం సర్టిఫికెట్ ఉందా లేదా, అది ప్రాపర్గా ఇనాం మనం ఎగ్జిక్యూట్ అయిందో లేదా, పట్టా వచ్చిందా లేదా, ఇనాం పట్టా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఓఆర్సీ ద్వారా ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ద్వారా కనుక వస్తే ఓఆర్సీ సర్టిఫికెట్ ఇష్యూ అయిందా లేదా, ఆ సర్టిఫికెట్ వ్యాలిడా లేదా అదన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే ఇందాక నేను ప్రొటెక్ట్ టెనెంట్ అన్నప్పుడు టెనెంట్గా ఉన్న వాళ్ళకి కొంత ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది, కేటాయించడం జరుగుతుంది. దాన్ని 38E అంటారు. ఆ 38E సర్టిఫికెట్ ద్వారా వచ్చిన ల్యాండ్ అది ప్రాపర్గా రికార్డులో ఎక్కిందా లేదా అటన్నిటిని చూసుకోవాలి. అలాగే అసైన్మెంట్ ల్యాండ్స్కి వచ్చేప్పటికి మళ్ళీ అసైన్మెంట్ ల్యాండ్ 2-3 రకాలుగా ఉంటుంది. మనం ల్యాండ్ కనుక చూసుకుంటే ఇనాం ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్ కనుక ప్రత్యేకంగా డిస్కస్ చేస్తే, ఇనాం ల్యాండ్ అనేది రాజులు, జమీందారులు వాళ్ళ దగ్గర పనిచేసే వివిధ రకాల వృత్తుల వారికి బహుమానంగా ఇచ్చిన ల్యాండ్ని ఇనాం అంటారు, దాన్ని గిఫ్ట్. సో దానికి పట్టా ఇచ్చేవారు, దానికి ఎలాంటి సందేహం లేదు, అది లీగల్గా వ్యాలిడ్ పట్టా ఎస్ ఇనాం ఇచ్చిందని పట్టా పొందొచ్చు, దాన్ని తీసుకునే అధికారం ఉంటుంది. అన్నీ కూడా రికార్డ్స్లో కూడా ఎక్కుతుంది, అది ఇబ్బంది లేదు. అసైన్మెంట్ ల్యాండ్కి వచ్చేప్పటికి రకరకాల అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ దగ్గర ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ సర్ప్లస్ ల్యాండ్ని స్వాతంత్ర సమరయోధులకు కానీ, మన డిఫెన్స్ పర్సన్స్ కానీ, అలాగే బడుగు బలహీన వర్గాల వారికి, పేద వర్గాల వారికి కానీ గవర్నమెంట్ అసైన్ చేస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది. ఆ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి దాంట్లో, ఎలైనబుల్ అని, నాన్ ఎలైనబుల్ అని. ఎలైనబుల్ అని సర్టిఫికెట్లు ఉంటే మాత్రమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయగలరు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయలేరు. సో ఆర్మీ పర్సన్స్ కానీ, స్వంత సమరయోధులకు కానీ ఇచ్చే భూమి 5 సంవత్సరాల పీరియడ్ తర్వాత, 10 సంవత్సరాల పీరియడ్ తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫరబుల్, అమ్ముకోవచ్చు అనే ఒక క్లాజ్ తోటి ఇస్తారు, క్లాజ్ పెట్టి. వాటిని ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే భూములు ఓన్లీ పంట పండించుకోవడానికి మాత్రమే, కల్టివేట్ చేసుకోవడానికి మాత్రమే అసైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇస్తారు, పట్టదారు పాస్బుక్ వస్తుంది, వాళ్ళ పేరు మీద ఉంటుంది, లావణ్య పట్టా అని రాసి ఉంటుంది. బట్ వాళ్ళు ఓన్లీ దాన్ని పండించుకుని ఆ ప్రతిఫలాలు అనుభవించడానికి మాత్రమే ఇస్తారు. అలాంటి భూములు మళ్ళీ గవర్నమెంట్ ఒక్కొక్కసారి వెనక్కి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకుని ప్రజల ప్రయోజనార్థం, అంటే పబ్లిక్ డెవలప్మెంట్ కోసం, పబ్లిక్ నెసెసిటీస్ కోసం దాన్ని తీసుకుని మళ్ళీ గవర్నమెంట్ డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అలా తీసుకున్నప్పుడు కొంత ప్రతిఫలాన్ని కూడా ఆ అసైనీస్, ఎవరైతే ముందు పూర్వంగా అసైనీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ప్రతిఫలాన్ని కూడా వివిధ రూపాల్లో అందజేయడం కూడా జరుగుతుంది. ఇలా అనేక రకాలైన ల్యాండ్స్ ఉండటం వల్ల ల్యాండ్ ప్రొక్యూర్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని మన లీగల్ అడ్వైజర్ ద్వారా అన్ని రకాలుగా చెక్ చేసుకుని చెక్కింగ్ తర్వాత ఆ భూములు పట్టా భూములని అవి అన్ని రకాల మనం వెంచర్ చేయటానికి కానీ, డెవలప్ చేయడానికి కానీ యోగ్యమైనవి, లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేవని తెలిసిన తర్వాత మాత్రమే ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు అన్నట్టు ఈ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ల్యాండ్స్, దే కెన్ కల్టివేట్ క్రాప్ ఇన్ టు ఇట్, బట్ దెన్ దే ఆర్ నాట్ లయబుల్ టు మేక్ అ సేల్ అవుట్ ఆఫ్ ఇట్ అంటున్నారు కదా. సో ఇలాంటి ల్యాండ్స్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది, మీరు ఇందాక చెప్పినట్టు అది పబ్లిక్ దీనికోసం వాడుతుంది అంటున్నారు కదా. ఈ ల్యాండ్స్ని మళ్ళీ మీరు యాజ్ బిల్డర్స్ కెన్ యూ అప్రోచ్ టు బై దీస్ ల్యాండ్స్? కొనకూడదు. ఒక బిల్డరు ఈ ఏదైతే పేద వర్గాల వారికి, చిన్నకారు రైతులకి ఎవరికైతే ఈ బడుగు బలహీన వర్గాలకి అసైన్ చేస్తుందో గవర్నమెంటు, అది వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళు ఒక ల్యాండ్లో కొంత పంటను పండించుకుని వాళ్ళ జీవనాధారం కోసం, వాళ్ళు బతకడానికి కోసం ఇచ్చే ఆ భూముల్ని అమ్మే హక్కు ఉండదు. సో అలాంటి భూముల్ని కొంటే అవి ట్రాన్స్ఫర్ అవ్వవు. అయిన తర్వాత మళ్ళీ కొత్తగా తీసుకునే వాళ్ళకి పట్టా రావటం కానీ, పాస్బుక్ రావటం కానీ జరగదు. అందువల్ల వాటిని కొనకుండా ఉండాలి, వాటిని మనం డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అది మళ్ళీ ఎప్పుడైనా గవర్నమెంట్ ప్రజల అవసరాల దృష్ట్యా గవర్నమెంట్ కెన్ టేక్ ఇట్ బ్యాక్, దాన్ని డెవలప్ చేసి మళ్ళీ ప్రజల అవసరం కోసం వాడచ్చు.
ఆ వాడే సందర్భంలో ఆ ఎవరైతే ఎస్ఎన్ఎస్ ముందున్నారో వాళ్ళకి కొంత ప్రతిఫలాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇస్తున్నారు కూడా, మనం చూస్తున్నాం అవి. సో బిల్డర్స్ ఈ విషయంలో చాలా కాషియస్గా చాలా ఉండాలి. కాషియస్గా ఉండాలి. సార్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు మీకు ఒక వెంచర్ స్టార్ట్ చేసే ముందు మీకు ఎన్ని రకాల అప్రూవల్స్ కావాలి ఒక ప్రాజెక్ట్కి, అండ్ వాటిలో ఉన్న లూప్ హోల్స్ ఇవన్నిటి గురించి మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్కి అప్రూవల్స్ అనేది వెళ్ళంగానే ఇవ్వరు. ఆబ్వియస్లీ దెర్ ఈస్ అన్ ఎంటైర్ ప్రాసెస్ దట్స్ బిహైండ్ ఇట్. డీలేస్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఆబ్వియస్లీ మీకు క్యాష్ ఫ్లో ఇవన్నిటిపైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా మీకు అవి హెడేక్స్ మీరు చూసుకోవాలి కదా. సో ఈ డీలేని మీరు ఎలా ఇది చేస్తారు? అదే కన్స్ట్రక్షన్ రంగం అనేది ఏ బిల్డర్కి కూడా కేక్ వాక్ మాత్రం కాదు. సో దాంట్లో నిష్ణాతులైన వారు, అన్ని రకాల కష్ట నష్టాలు ఓర్చుకోగలిగిన వారు మాత్రమే చేయగలరు. తర్వాత ఆ కన్స్ట్రక్షన్ రంగంలో ప్యాషన్ కూడా ఉండాలి, చేయాలనే ఒక బలమైన దృఢ సంకల్పం కూడా ఉండాలి. ఈ ప్రాసెస్లో మనకి ఒక పర్మిషన్ పొందాలంటే, ఒక ప్రాజెక్టుకి ల్యాండ్ ఐడెంటిఫై చేసి పర్మిషన్ తెచ్చి మొదలు పెట్టాలంటే కనీసం 1 year నుంచి 3 years వరకు పడుతుంది మినిమం. సో ఆ పర్మిషన్ పొందే క్రమంలో మనం లాస్ట్ టైం డిస్కస్ చేసిన ఇరిగేషన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ అథారిటీ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పర్మిషన్స్ తీసుకున్న తర్వాత కన్సర్న్ అథారిటీ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, డిటిసిపికి వెళ్ళినప్పుడు మళ్ళీ చిన్న చిన్న క్వరీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ క్వరీస్ వచ్చినప్పుడు ఫైల్ వెనక్కి వస్తే స్క్రూటీ అయిన తర్వాత మళ్ళీ ఆ క్వరీని ఆన్సర్ చేసి మళ్ళీ ఫైల్ అప్లోడ్ చేయడానికి మళ్ళీ 2 నెలలు టైం పెట్టే అవకాశం ఉంటుంది, 2 to 3 months. ఇలా ప్రతిసారి క్వరీ వచ్చినప్పుడు ఆన్సర్ చేసి ఆ ఫైల్ని మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ ఏపీఓ, పిఓ, డైరెక్టర్ ప్లానింగ్, కమిషనర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కమిటీ కూర్చుని మళ్ళీ దాన్ని కూలంకుషంగా డిస్కస్ చేసి డిబేట్ చేసే వరకు 3 నెలలు పడుతుంది. మళ్ళీ అప్పుడేమైనా చిన్న కొర్రీ వేస్తే మళ్ళీ వెనకొస్తే ఇలా ఒక 2 కొర్రీస్ 3 కొర్రీస్ కొడితే 1 year డిలే కూడా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బిల్డర్కి చాలా పెద్ద పెద్ద సవాల్స్ ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసి అప్పచెప్పే బాధ్యత, గురుతర బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అందుకే బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల పట్టిక, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బిల్డర్కి ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయి అనుకుంటే ఒట్టిమాట, లాసులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రతి అడుగుని ఆచి తూచేసి జాగ్రత్తగా ప్లాన్ చేసి అన్నీ చక్కగా ఉండి జాగ్రత్తగా చేసినప్పుడు మాత్రమే బిల్డర్కి నామినల్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. లేని పక్షంలో నో ప్రాఫిట్ నో లాస్కి లాస్కి చేసే బిల్డర్లు, లాస్ పొందే బిల్డర్లు కూడా చాలామంది మనకు ఉంటారు. ఎవరైతే కనపడతారో మనం ముందు కనపడుతూ ఉంటుంది, ఎవరైతే లాస్ అవుతారో వాళ్ళందరూ కూడా తెరమరుగైపోయి మనం కనపడకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కన్స్ట్రక్షన్ నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో నిష్క్రమించే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉన్న సవాల్స్ని ఎదుర్కోలేక, అందులో ఉన్న సాధక బాధకాలను ఫేస్ చేయలేక, సో ఈ ప్రాజెక్ట్ చేసి ఆపేద్దామని చెప్పి ఆపేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో కన్సిస్టెంట్గా ఉన్న ప్రతి ఛాలెంజ్ని మీరు అడ్డు తొలగించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మీరు బాగా గట్టిగా మీకు అలవాటైన విషయం అనిపిస్తుంది. ఇది నిరంతర శ్రమ, ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజుతో అయిపోయేది కాదు. 365 రోజులు మనకి ఒక ఛాలెంజింగ్ జాబ్, యుద్ధంలాగానే చేయాలి. మొదలుపెట్టిన కాడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా ప్రాజెక్టు ఒక యుద్ధంలానే మనం దాన్ని భావించాల్సి ఉంటుంది. సో క్యాష్ ఫ్లో అండ్ మనీ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ అండ్ ఎనీథింగ్. ఒక బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అప్కమింగ్ బిల్డర్స్కి ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే నాట్ ఓన్లీ అప్కమింగ్ బిల్డర్స్, ఎనీ బిజినెస్ ఆర్ బిల్డర్స్, క్యాష్ ఫ్లో అండ్ మనీ మేనేజ్మెంట్ ఇస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది వర్కింగ్ క్యాపిటల్ నెగ్లెక్ట్ చేయటం వల్ల మార్కెట్లో బిజినెస్లో స్ట్రక్ అవుతూ ఉంటారు. సో మనకి ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ప్రొడక్ట్ని ఎంత ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంటో, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో వర్కింగ్ క్యాపిటల్ని ఎప్పుడైతే మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఏదైనా ప్రాజెక్ట్ని మొదలు పెడతామో ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. యాజ్ యూ రైట్లీ సెడ్, క్యాష్ ఫ్లో అంటే మనకి ఎవ్రీ మంత్, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ మంత్ మనకి కొంత క్యాష్ ఫ్లో అవసరం. దానికి ముందే మనం BOQs అన్ని తయారు చేస్తాం. మన ప్లానింగ్ అంతా ఉంటుంది. BOQs రెడీ చేసి ఈ పర్టికులర్ మంత్లో ఇంత వర్క్ అవుతుంది, ఈ క్వార్టర్లో ఇంత అవుతుంది. సో అలా ప్లానింగ్ ఉంటుంది.
సో దాని ప్రకారం ఎంత క్యాష్ ఫ్లో అవసరం అయితే ముందే ప్లాన్ చేస్తాం మనం. సో ప్లానింగ్ అంతా అవుతుంది. ఒకవేళ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కూడా చేసుకోవాలి. చిన్న బిల్డర్లు ఎవరైనా చేసుకోకపోయినా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ సోర్సెస్ ఎక్కడి నుంచి రావాలి? ఓన్లీ త్రూ సేల్స్ రావాలంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో అది కుదరదు. ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఈ బిల్డర్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ స్పీడ్ ఎలా ఉంది అన్నీ చూసిన తర్వాత మాత్రమే కొంటారు. సో కాబట్టి మనం కట్టగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉండాలి బిల్డర్గా. సో ఎయిదర్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ ఓన్ క్యాపిటల్ ఆర్ యూ హ్యావ్ టు అబ్టైన్ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సిస్. ఈ 3 రకాలుగా మనం క్యాపిటల్ని ప్లాన్ చేసుకుని పీరియాడికల్గా మనకు డిస్బర్స్ అయ్యేటట్టు డబ్బులు వచ్చేటట్టు చూసుకుని దాని తగ్గట్టు వర్క్ ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంటేనే మనకు సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సైకిల్ని జాగ్రత్తగా చేస్తామో సేల్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి కొన్ని పీరియడ్స్ అయ్యేపటికి. అప్పుడు ఆ సేల్స్ నుంచి వచ్చే క్యాష్ ఫ్లోని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని మన లోన్ క్యాపిటల్ ద్వారా వచ్చే అమౌంట్, మనం పెట్టిన క్యాపిటల్ అమౌంట్ ప్లస్ సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మూడింటిని కలిపి ప్రాజెక్ట్ని శరవేగంగా కంప్లీట్ చేసి మనం డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడే ఎప్పుడైతే అమ్మకాలు బాగా ఉంటాయో ఆ వచ్చిన అమ్మకాల ద్వారా వచ్చిన అమౌంట్ని కొంత మనం ఏదైతే లోన్ తీసుకొస్తామో లోన్ కూడా రీపే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్యాష్ ఫ్లో అండ్ మనీ మేనేజ్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర చక్కగా ఒక షీట్ ఉంటుంది, ప్లానింగ్ షీట్. ఆ ప్లానింగ్ షీట్ ప్రకారం డబ్బులు వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాజెక్ట్ సరిగా కట్టి హ్యాండ్ ఓవర్ చేయగలం. సో మీరు క్యాష్ ఫ్లో అండ్ మనీ మేనేజ్మెంట్ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా మీరు అనేది ఇట్ విల్ ఎండ్ అప్ బీయింగ్ అ డిజాస్టర్. తప్పకుండా. మనం సేల్స్ బాగున్నాయి కదా అని చెప్పి దీంట్లో వచ్చే డబ్బులు తీసుకెళ్ళి ఇంకో చోట పెడతా ఉంటారు చాలా మంది. అదే ప్రాబ్లం. సో ఎప్పుడైతే మనం ఆ ప్రాజెక్ట్ మనీ ఆ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టమో ఈ ప్రాజెక్ట్ కుంటుపడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అత్యాశకు పోకూడదు. ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన డబ్బు మనం ముందుగానే మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కాబట్టి అది లోన్ ద్వారా కానీ మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ సేల్స్ ద్వారా కానీ ఆ మనీని జనరేట్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తేనే కుదురుతుంది. అందువల్లే మనకి రెరా కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏదైనా సేల్స్ జరిగే సేల్ ప్రొసీడ్స్ అన్ని రెరా అకౌంట్కి వెళ్తాయి కాబట్టి రెరా అకౌంట్లో వచ్చే ప్రతి రూపాయి ప్రాజెక్ట్కే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇప్పుడు కొంత కంట్రోల్ కూడా వచ్చింది మనకి. ఓకే, దట్ ఈస్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ స్పెండింగ్ మనీ టువర్డ్స్ ద ప్రాజెక్ట్. గుడ్. మీరు బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటికన్నా వాట్ ఈస్ ద రిస్కియెస్ట్ థింగ్ అండ్ ఆ రిస్క్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతారు? బిల్డర్కి రిస్కియెస్ట్ థింగ్ అంటే ప్రతి విషయంలోనూ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. ల్యాండ్లో మనం అడ్వాన్స్ ఇస్తాం. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దాంట్లో లీగల్ ఇష్యూస్ ఏవో పడతాయి. అక్కడ పేచీ పెట్టే అవకాశాలు ఉంటాయి. అగ్రిమెంట్కి ఇచ్చిన మనీ వెనక్కి ఇవ్వరు సకాలంలో. మళ్ళీ దాని మీద కేసేసి కోర్టుకు వెళ్ళి అది ప్రూవ్ చేసి ఆ మనీని వాపస్ తెచ్చుకోగలగాల. లేదా మనం ఎక్వైర్ చేద్దాం అనుకున్న ల్యాండ్ ఒక 4 దగ్గర ఎక్వైర్ చేసిద్దాం అనుకున్నప్పుడు 2-3 ఇచ్చిన తర్వాత ఒకళ్ళు ఎవరు, అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్విజిషన్లో కొన్ని ప్రాబ్లమ్స్, ఎక్విజిషన్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. మనం అనుకున్నట్టు రకరకాల అథారిటీస్కి వెళ్ళినప్పుడు దాంట్లో స్ట్రీమ్ ఉందనో, నాళా ఉందనో, లేకపోతే పాతది ఎప్పుడో చెరువు ఉందనో, కుంట ఉందనో వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ చూసుకోవాలి. అవి ఒక బిగ్ ఛాలెంజెస్. అవన్నీ అయిన తర్వాత పర్మిషన్ తీసుకొస్తాం. పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత కట్టేటప్పుడు ఈ మన సర్కమస్టెన్సెస్ మన దగ్గర చుట్టూతో ఉండే పరిస్థితులు, ఎక్కడో పక్క కంట్రీలో వార్ వచ్చింది, లేకపోతే మెటీరియల్ సప్లై ఆగిపోయింది, ఇలాంటి ఛాలెంజెస్ అంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చాయి, లేదా మానవ తప్పుదాల ద్వారా వచ్చాయి. ఇట్లా ఎన్నో రకాల ఛాలెంజెస్ ఉంటాయి. అడుగు కూడా కష్టతరమైందే. ఆచితూచి చాలా జాగ్రత్తగా ప్రతి అడుగుని వేసుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ ఆ పరిస్థితులకు తదనుగుణంగా వచ్చే ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ డెసిషన్స్ తీసుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే కన్స్ట్రక్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ని చెప్పగలం. సో ప్రాజెక్ట్ కడదాము అనే ఆలోచన వచ్చిన కాడి నుంచి డెలివరీ చేసే వరకు ప్రతి నిమిషం కూడా యుద్ధం చేసినట్టే చేయాలి. అడుగడుగునే ఛాలెంజెస్ మాత్రమే ఉంటాయి. ఇది కేక్ వాక్ అనుకుంటే మాత్రం పొరపాటు. శ్రీనివాస్ గారు, మీ గురించి వింటున్నప్పుడు నేను ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఇది విన్నాను. ఏంటంటే మీరు మీ ఆర్కిటెక్ట్స్తో ఒక వెంచర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీరే స్పెసిఫిక్గా కూర్చుని మీరే ఆ డిజైన్స్ కాన్సెప్ట్స్ ఎలా ఉండాలి అని మీరే పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మరీ మీరు ఇది చేస్తారంట. దట్స్ అ వెరీ నైస్ థింగ్ టు లిజన్. దాని గురించి కొంచెం చెప్పండి అసలు మీరు. తప్పకుండా. ఇప్పుడు ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేసేటప్పుడు మన ఆర్కిటెక్ట్ డిజైన్ చేయగలడు, కానీ మనకేం కావాలి, కస్టమర్కి ఏం కావాలనేది మనం మాత్రమే చెప్పగలం.
సో నేను ప్రతి కస్టమర్తో కూడా అన్ని సందర్భాల్లో ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి సాటర్డే సండే సైట్లో కూర్చుంటాం, అందరు కస్టమర్ని కలుస్తాం, గృహప్రవేశాలకు వెళ్తాం, అలాగే హ్యాండ్ ఓవర్ అప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాం, ఇన్పుట్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి సో నాకు వాట్ ఎగ్జాక్ట్లీ కస్టమర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అనేది ఒక అవగాహన ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్లస్ మనమే ఆ ప్రాంతంలో ఆ రెసిడెంట్లో ఉంటే ఆ రెసిడెన్స్లో ఉంటే మనకు ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఏ సైజ్ ఫ్లాట్ పెడుతున్నాం, ఆ ఫ్లాట్ సైజులో ఆ రేటుకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే ఆ కస్టమర్కి సాటిస్ఫై అవుద్ది, మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన మనం రూపొందించుకుని ఆ ఫీల్ తెచ్చుకుని అవన్నీ కూడా ఆర్కిటెక్ట్కి కానీ మన డిజైన్ టీంకి కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని డిజైన్స్ రూపొందిస్తూ ఉంటారు. అలాగే మనం అక్కడ ఏ సైజు ప్లాట్ అమ్మితే అక్కడున్న కస్టమర్ బేస్ ఏంటి, ప్రజానికం ఎలాంటి వాళ్ళు, శాలరీస్ ఎంత వస్తుంది, వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేస్తాం. మనం చేసినప్పుడు అక్కడ 266 యాడ్స్ పెట్టాలా, 400 యాడ్స్ పెట్టాలా, 600 యాడ్స్ పెట్టాలా, ఎంత పెడితే కొంటారు అనేది ప్లాటింగ్లో చూస్తాం. అలాగే విల్లా కడుతున్నప్పుడు అక్కడ 240 యాడ్స్లో కట్టాలా, 300 యాడ్స్లో కట్టాలా, 600 యాడ్స్లో కట్టాలా, ఏ సైజ్ ప్లాట్లో విల్లా కడితే అక్కడ సేలబిలిటీ ఉంటుంది, ఆ రేటుకి తగ్గట్టు అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా డిజైన్లో మనం రూపొందించడం జరుగుతుంది ఆలోచించి. ఇన్ని కాన్సెప్ట్స్ మీరు ఆలోచించి అట్లాగే ఆ ప్లాట్ సైజే కాకుండా దాంట్లో విల్లా కట్టేటప్పుడు దాంట్లో ఏ మెటీరియల్ వాడాలి, అంటే ఏ కాస్ట్లో వాడాలి, మిడిల్ లెవెల్లో వాడాలా, హైయర్ లెవెల్లో వాడాలా, బేసిక్ లెవెల్లో వాడాలా, ఆ మూడింటిని కూడా తీసుకుంటాం. అలాగే అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు దానికి తగ్గ డిజైన్స్. ఒక పక్కన మనం గవర్నమెంట్ నామ్స్, మన డిటిసిపి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి నామ్స్ ఫాలో అవుతూ, సెట్ బ్యాక్స్ నామ్స్ అన్నీ ఫాలో అవుతూ ఆ సైజులు మనం డిజైన్ చేసి ఆ సైజుకు తగ్గట్టు ఇల్లు కడతాం కానీ అపార్ట్మెంట్ కడతాం కానీ, అలాగే దానికి మళ్ళీ ఫైనాన్షియల్గా అంటే అక్కడ ఏం ప్రైస్ అమ్మితే వెళ్తుంది ఆ ప్రైస్కి తగ్గట్టు ఆ మెటీరియల్ వాడతాం కానీ, ఇవన్నీ కూడా చాలా బిగ్ సైన్స్ అనమాట ఇది. సో చాలా శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది, చాలా అవగాహన, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం, అనుభవం కావాలి, అవగాహన కావాలి, అది చేయాలి అనే ఒక ఆలోచన అంటే ప్యాషన్ కూడా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే మనం ఇన్వాల్వ్ అయ్యి చేయగలం. సో మా రాయల్ పెవిలియన్ మోక్లలో ఏదైతే కట్టామో డిజైన్ అందరూ కూడా చాలా వచ్చి అద్భుతంగా ఉందా, దిష్టి తీసేయి అని చెప్పి వెళ్తూ ఉంటారు కొన్ని కస్టమర్లు కూడా. కొందరు కస్టమర్లు అయితే మన క్లబ్ హౌస్ చూసి ఆశ్చర్యపోయి మీరు బాగా చేస్తారని తెలుసు కానీ ఇంత బాగా చేస్తారనేది మేము ఇప్పుడు చూసిన తర్వాత అర్థమవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో అట్లా అలాంటివన్నీ కూడా మనకు బిల్డర్కి మనం అంత శ్రద్ధ పెట్టి చేయడం వల్ల కస్టమర్లు ఎప్పుడైతే అంత హ్యాపీ ఫీల్ అవుతారో మనకు కూడా మంచి బలం చేకూరుతుంది, ఆనందదాయకం. మనం చేసిన ప్రోడక్ట్ బాగా సక్సెస్ అయినప్పుడు మనకు కూడా చాలా ఆనందం వస్తుంది, తర్వాత ఒక బలాన్ని కూడా చేకూరుస్తుంది, ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలనే ఒక ఆసక్తి కూడా రేకెత్తిస్తుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు వన్ థింగ్ దట్ స్టక్ ఇన్ మై మైండ్ వాజ్ సెట్ బ్యాక్స్. ఈ గవర్నమెంట్ సెట్ చేసిన రూల్ బట్టి ప్రతి ల్యాండ్ ఏరియాకి ఇంత సెట్ బ్యాక్స్ వదలాలి అంటారు. అసలు ఈ సెట్ బ్యాక్స్ ఏంటి, కామన్ మనిషికి ఇది కొంచెం మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక విల్లా కట్టాలన్నా, ప్లాటింగ్ చేయాలన్నా, అపార్ట్మెంట్ కట్టాలన్నా గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది. అప్రోచ్ రోడ్ ఇంత ఉండాలి, 30 feet రోడ్ ఉంటే ఎంత పర్మిషన్ వస్తుంది, 40 feet రోడ్ ఉంటే ఎంత పర్మిషన్ వస్తుంది, 60 feet రోడ్ ఉంటే ఎంత పర్మిషన్ వస్తుంది, ఇలా రోడ్ సెట్ బ్యాక్ కూడా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద రోడ్ తర్వాత మీరు కట్టే సైజ్, ప్లాట్ సైజ్, ప్లాట్ని బట్టి సో చుట్టూతో వదలాల్సిన సెట్ బ్యాక్. అలాగే ఇది ప్లాటింగ్ అయితే, అలా విల్లా అయితే విల్లా కట్టేటప్పుడు విల్లాకి మధ్యన ఫ్రంట్ బ్యాక్ వదలాల్సిన సెట్ బ్యాక్స్, ఇవన్నీ కూడా ప్లాట్ సైజు, రోడ్ సైజు, మీరు కట్టే విల్లా హైట్ సైజు, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ కట్టేటప్పుడు సెట్ బ్యాక్లన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మనం వదిలి కట్టవలసిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా జీవోల్లో పొందుపరచబడి ఉన్నాయి. అది చెప్పాలంటే మనకు ఒక పెద్ద ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది డీటెయిల్డ్గా. మనం సింపుల్గా చెప్పుకుంటే రోడ్డు, ప్లాట్ సైజు, అలాగే మనం కట్టే బిల్డింగ్ సైజుని బట్టి ఈ సెట్ బ్యాక్స్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అదే ఇండిపెండెంట్ హౌసెస్లో అప్పుడప్పుడు ఏమైపోతుందంటే ప్లాట్ సైజ్ పెద్దగా ఉంటుంది, బట్ ఈ సెట్ బ్యాక్స్ వదిలేటప్పుడు మనకి ఎస్ఎఫ్టీ వచ్చేది తక్కువైపోతుంది. అసలు నిజంగా ఈ సెట్ బ్యాక్స్ అంత ఇంపార్టెంటా? తప్పనిసరిగా. ఇప్పుడు ఒక విల్లాకి మధ్యన గ్యాప్ ఒక 3 feet ఉండాలని ఒక రూల్ ఉంటుంది. ఇటు 3 feet, అటు 3 feet, 6 feet వదలాలి ఉంటుంది.
అలాగే ఫ్రంట్ వచ్చేపాటికి ఎంత వదలాలని ఉంటుంది, ఇన్ని మీటర్లు, అన్నీ కూడా సెట్ బ్యాక్స్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వకపోతే మరి మన ఆ ఏస్థెటిక్స్ దెబ్బతింటాయి కదా. ఓకే. సో వీళ్ళు So, keeping అలాగే what అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు మనం 5 floors కడుతుంటే కనుక 2 meters సెట్ బ్యాక్ వదులుతాం, 2 meters గ్యాప్ వదులుతాం బ్లాక్కి మధ్యలో, అంటే డక్ట్ అంటాం దాన్ని. అదే మనం హై రైజ్కి వెళ్ళాం అనుకోండి 3 meters, అంటే ఫ్లాట్కి మధ్యన 10 feet డక్ట్ ఉంటుంది. సో అవన్నీ కనుక ఇవ్వకపోతే మనకి న్యాచురల్ వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో ఇవన్నీ కూడా రావాలి కదా. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మనం ఈ సెట్ బ్యాక్స్ అన్ని కూడా గవర్నమెంట్ రూపొందించడం జరిగింది. సో సెవెరల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ సెట్ బ్యాక్స్ ఆల్సో. ఎస్. శ్రీనివాస్ గారు, మీ ఇంత జర్నీలో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. దానిలో మీరు బాగా ఎంజాయ్ చేసిన ఓవర్వెల్మింగ్ వెంచర్ ఏది? అండ్ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా మీరు అంతే మొండిగా లేదు నేను ఇది ఫినిష్ చేసి నేను మంచి వెంచర్ని హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అన్న వెంచర్ ఏది? సో ప్రతి వెంచర్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. అది ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే ఆనందమే వేరు. స్మూత్గా వెళ్ళిపోతే ఏది కూడా అది అంత మజా ఇవ్వదు. బట్ బాగా ఎక్కువ ఛాలెంజెస్ వచ్చిన వెంచర్ ఏంటంటే వివాంత గ్రీన్ మెడోస్ అని చెప్పి ప్లాటింగ్ వెంచర్ చేసాము. అది ఆల్మోస్ట్ 10 years పట్టింది. ద మూమెంట్ ద బిగినింగ్ టు ఎండింగ్ 10 years పట్టింది. ఇంకా ఇప్పుడు ఓసీ రావాలి దానికి. రకరకాల ఇష్యూస్ దాంట్లో, రైతులకు సంబంధించిన ఇష్యూలు, సర్వేలకు సంబంధించిన ఇష్యూలు, పొజిషన్కి సంబంధించిన ఇష్యూలు, లీగల్ కేసెస్ ఇవన్నిటిని కూడా సాల్వ్ చేసి తర్వాత జోన్ కన్వర్షన్కి వెళ్తే జోన్ కన్వర్షన్ చేయడానికి 5-6 years పట్టింది. అది అయిన తర్వాత పర్మిషన్ అయిన తర్వాత ఎవరైతే డెవలప్మెంట్కి ఇచ్చారో వాళ్ళు సప్లిమెంట్ డీడ్ చేయకుండా లేట్ చేయటం, ఎక్స్ట్రాక్షన్ చేయటం, రకరకాల డిమాండ్లు పెంచుకోవటం, వాటన్నిటిని ఆ ఛాలెంజెస్ అన్నిటిని దగ్గర 30 challengesని ఫేస్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వాళ్ళు ఒక బ్యూటిఫుల్ నందనవనం లాగా తయారు చేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసాం. సో అదొక పెద్ద మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. రకరకాల ఛాలెంజెస్ని కంప్లీట్ చేసి చివరి దశ తీసుకొచ్చి దాన్ని చేస్తుంది. చాలా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ హూస్ బ్రాట్ దేర్ ప్లాట్స్ దేర్ ఇది చూసిన తర్వాత దే విల్ ఫీల్ వెరీ అప్రిషియేషన్ కూడా, మంచి అప్రిషియేషన్ వచ్చింది వాళ్ళందరికీ కూడా. అలాగే మనం ఇప్పుడు కడుతున్నటువంటి మోకిలలో మనం నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్, సో అది నిజంగా రాయల్ లానే ఉంటుంది, రాయల్ పెవిలియన్ లానే ఉంటుంది. అది 2 club houses, టెర్రస్ వాక్ ఏరియా, తర్వాత పోడియం లెవెల్, తర్వాత పోడియం పార్కింగ్. ఆ మోకిల, కొల్లూరు, మన వెస్ట్ ఆ బెల్ట్లో అప్కమింగ్ శంకరపల్లి రోడ్ మొత్తం ఆ ఏరియాలో ఒక తలమానికంగా నిలబోతుంది ఆ వెంచరు. సో అలాగే అందరూ కూడా నాకు ఆ రోడ్లో వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా ఒక ఫోటో క్లిక్ చేసి నాకు పెడతా ఉంటారు. సో అది ఒక నిజంగా చాలా ప్రౌడ్ అని చెప్పొచ్చు. అది మంచి ఆనందాన్ని ఇచ్చే వెంచరు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం రాయల్ పెవిలియన్ని ఎన్సిడి ద్వారా కట్టి డెలివరీ చేస్తున్నందుకు. గ్రేట్. ఈ 2 కూడా బిగ్ మైల్ స్టోన్స్ ఇన్ మై కెరియర్. ఎందుకంటే యూజువలీ ఎంత పెద్ద వెంచర్ అయినా ఒక క్లబ్ హౌస్ వింటాం, 2 club houses అనేది ఇట్స్ సంథింగ్ వెరీ అమేజింగ్ యాక్చువల్లీ. బట్ ఎనీవే శ్రీనివాస్ గారు, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ అ చాట్ విత్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతిసారి మాకు ఒక కొత్త దృష్టికోణాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మాకు, మా జనాలకి. సో మళ్ళీ మీతో ఇలాంటి ఇంకా మంచి కాన్సెప్ట్స్తో జనాల దగ్గరికి మనం వెళ్దాం అనేసి ఒక దీంతో ఈరోజు ఇది ఫినిష్ చేద్దాము. ఐ విల్ సీ యూ అగైన్. తప్పకుండా. సో ఈ మనకి మీరు ఇందాక మెన్షన్ చేయడం జరిగింది మంచి వ్యూస్ వస్తుంది అని చెప్పి. మనం చేసే ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం పబ్లిక్ ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా కొద్దిమంది బెనిఫిట్ అయినా అది మనకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. సో మనం ప్రజలకు ఉపయోగపడే ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఎల్లప్పుడూ అలా కంటిన్యూస్గా పంచుతూనే ఉందాం. సో వీ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. ఇక్కడ ఈరోజు ఎపిసోడ్ని జస్ట్ ఇక్కడ ఒక చిన్న పాజ్ చేసుకుందాము. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంకా మంచి మీ అనుభూతులు, జనాలకి మీరు ఇచ్చే టిప్స్తో అందరి ముందుకు వచ్చేద్దాం. తప్పకుండా.